హలో అండి, ఇవాళ మన స్పెషల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి. ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండే విధంగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుకోసం నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నానండి. ఒక్కొక్కటి నేను వీడియోలో చూపిస్తూ వస్తాను, మీకు అర్థమవుతుంది. ముందుగా ఉసిరికాయల్ని శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకొని ఇలా పొడి క్లాత్ తోటి తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోండి. కొంతసేపు ఈ తడంతా పోయే వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ని పోసుకున్నాను. ఇక్కడ నేను ఒక 150 గ్రాముల ఆయిల్ని వేసుకున్నానండి. డీప్ ఫ్రైకి ఈ ఆయిల్ నేను శనగ నూనె తీసుకున్నానండి. పచ్చడికి శనగ నూనె బాగుంటుందని ఉసిరికాయలన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తం ఫ్రై అయ్యే విధంగా బాగా కలర్ మారే విధంగా బాగా ఫ్రై చేసుకోండి. ఉసిరికాయలన్నీ ఇలా కలుపుకుంటూ దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకోండి. ఒక్కొక్కసారి పేలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి చిన్నగా స్లోగా కలుపుకోండి. ఉసిరికాయలన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేగిపోయే వరకు వేయించుకొని మిగిలిన ఉసిరికాయలు కూడా సేమ్ అదే విధంగా వేయించుకోవాలండి. ఉసిరికాయలన్నీ వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుగా సిద్ధం పెట్టుకున్న ఉప్పు, ఆవపిండి, చిన్నులపాయలు, పోపు దినుసులు, మసాలా ముద్ద అన్నీ రెడీ చేసుకున్నాను. చింతపండు పులుసు కూడా ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఈ చింతపండు కూడా ఇక్కడ నేను 150 గ్రాముల చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఉడికించి పెట్టుకోవాలండి ఈ చింతపండు పులుసు కూడా. ఈ ఉసిరికాయలు డీప్ ఫ్రై చేసుకున్న దాంట్లోనే శనగపప్పు, మినప్పప్పు వేసుకొని అందులోనే కొంచెం ఆవాలు కూడా వేసుకొని బాగా ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఒక 10 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఆ పోపు రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కేజీ ఉసిరికాయల్లోకి గిద్దన్నర ఉప్పు వేసానండి. మన గిద్ద గ్లాసులు అంటారు కదా, అదిగోండి అలా ఆ గిద్ద గ్లాసు చూపించాను కదా, ఆ గిద్ద గ్లాసు లాంటి గ్లాసు మీకు కూడా ఉంటాయి కాబట్టి అలాంటి గ్లాస్ తోటి ఒక గిద్దన్నర ఉప్పు, ఒక గిద్ద ఆవపిండి వేసుకున్నాను. ఒక గిద్ద కారం వేసుకుంటానండి. ఏ గ్లాస్తో అయితే ఉప్పు వేసానో అదే గ్లాస్తో కారం వేసుకుంటున్నాను. చిన్నులపాయలు, పసుపు, మెంతులు కలిపి ముద్ద చేసుకొని ఆ ముద్దని మసాలాలాగా వేసుకుంటున్నాను అనమాట. చిన్నులపాయలు, పసుపు, మెంతులు మిక్సీ పట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల మెంతులు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పసుపు మిక్సీ పట్టుకొని అది కూడా దీంట్లో కలిపేసానండి. నేను ఇక్కడ మెంతిపిండి ఏమి వేయలేదు, ఇక ఆ మెంతులే సరిపోతాయని. 150 గ్రాముల చింతపండు ఇలా గుజ్జు తీసుకొని దాన్ని ఉడికించి పెట్టుకొని ఆ గుజ్జు వేసుకుంటున్నానండి. పోపు వేసి పెట్టుకున్నాం కదా మనం ఇందాక, ఆ పోపు వేసి పెట్టుకున్న ఆయిల్ మొత్తం, ఆ పోపు మొత్తం దీంట్లోకి కలిపేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నానండి ఆయిల్. అన్నిటికీ అదే సరిపోతుందండి ఆయిల్. మొత్తం దీన్ని కలిపేసుకోవాలండి. ఈ పచ్చడి మొత్తాన్ని బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయేటట్టు అంతా శుభ్రంగా నీట్గా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. పచ్చడి మొత్తం అన్నీ కలిసిపోవాలండి ఇంగ్రీడియంట్స్ అన్నీ. మినిమం ఒక 5 to 7 minutes అయినా పడుతుంది ఈ పచ్చడి అంతా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవడానికి. నేను చూపిస్తున్నట్టు అట్లా కలిపేసుకోండి మొత్తం. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి. జుట్టుకు కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా ఉసిరికాయ చాలా మంచిదని చెప్తారు. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. చూసారు కదా ఆయిల్ మొత్తం అలా కలిసిపోతుంది. బాగా కలిపేసుకొని పెట్టేసుకొని మూత పెట్టేసి 1 day అలా వదిలేసేయండి. ఒక నైట్ అంతా చూసుకున్న తర్వాత అవసరమైతే మళ్ళీ కావాలంటే మనం ఆయిల్ పోసుకోవచ్చు, కానీ నాకైతే నేను పోసిన ఆయిలే సరిపోతుందన్నమాట. అలా బాగా కలిపేసేసుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసి ఒక రోజంతా దాన్ని వదిలేసేయాలి. ఇలా
చూసారా 1 డే తర్వాత ఎలా ఉందో పచ్చడి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఉసిరికాయ పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఉసిరికాయ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండాలి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అంతా తీసేసిన తర్వాత వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. పచ్చడి అంతా మేము రెడీ చేసేసి పెట్టుకున్న తర్వాత ఇలా మా అమ్మ కొంచెం రైస్ వేసి పచ్చడి టేస్ట్ చేయమని చూపిస్తుంది. చాలా బాగుందండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, అంతా సరిపోయినాయి మాకు. నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు కూడా ఉసిరికాయ పచ్చడి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.